గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. జూన్ 12తో ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనకు ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో వేడుకలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. 175 స్థానాలకు 164 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. 11 సీట్లకు పరిమితమైన వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఏడాది పాలనలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ అమరావతి అభివృద్ధి పనులకు తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం అంటూ తమ ప్రభుత్వం ప్రాధాన్యాలను సీఎం చంద్రబాబు తొలినాళ్లలోనే క్లారిటీ ఇచ్చారు. అలాగే ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. డిఎస్సి పరీక్షలు కూడా నిర్వహించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నారు. అలాగే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రతా పింఛన్ల పెంపు కూడా చేపట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఏడాది పాలన పూర్తి సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. కూటమిలోని 3 పార్టీల మధ్య మంత్రిత్వ పదవుల దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల వరకు పరస్పర అవగాహనతో పాలన సాగుతోంది. అలాగే ప్రభుత్వం డిజిటల్ పాలనపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను ప్రజలకు చేరువ చేసింది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. గత వర్షాకాలంలో బెజవాడను బుడమేరు ఉక్కిరి బిక్కిరి చేసిన కూటమి సర్కార్ సమర్థవంతంగా ఎదుర్కొంది. అయితే సూపర్ 6 హామీల అమలు వేగంగా జరగట్లేదని కొన్ని చోట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. విపక్షం వైసీపీ కూడా ఇదే ప్రధాన అస్త్రంగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.